మిడ్ ఎగ్జామ్ మోటో బ్లాగ్ పార్ట్ 3. మీరు అనుకుంటవచ్చు అరే పార్ట్ 3 అంటుండేంది సిల్లి ఆడు చెకప్ కూడా అని. కాదు, అదే పార్ట్ 2 నిన్న నేను నడిపిన బండి గుద్ది తెగిన. ఇక అంటే గుద్ది తెగిన అంటే వాడే తప్పు, నాది కాదు. అరే నాది కాదు. అదే గాయస్ ఇప్పుడు చెప్పండి గాయస్, నేను టర్నింగ్ తీసుకుంటున్నా, వాడు నాకు గుద్దలకి నేనే చెప్పాలి. నువ్వు గుద్ది తెగావు ఇప్పుడు ముందే. నాకు కూడా నడపచ్చు. అదే తెలిసింది నిన్న మస్తు ఎక్స్పీరియన్స్. అరే నువ్వు కాదరే మా అయ్య బండి మీద నా బండి మీద కూర్చొని చూడు నా సుల్లి. అరే ఎరుపుకొని ఒక్క బండి నడిపోతే పర్ఫెక్ట్ నడిపోతే నిన్ను ఏ లంచోడికైనా కుదుతాడు నిన్న. వాడికి చూసుకోకుండా రైట్ అని పోతాడు. అరే ఆ సుల్లి ఆడ వచ్చిండు వచ్చిండు వాడు. గుద్దపోక్క నా గుద్దపొక్కలకే వచ్చిండు, కాదంటున్నా నా గుద్దపొక్కలకే వచ్చిండు వాడు. మీరు అనుకుండొచ్చు ఏం చిల్లర లంచడుకున్నారో, నోరు తెలిసే బూతులు వస్తాయి. నాకు తెలుసు, చూసేది మా దోస్తులు లంచడుకులే అందరూ తెలుసు మేము ఎట్లా మాట్లాడుకుంటాము. అరే అక్షయ్ గుండు పూక. అరే ఇప్పుడు వాడు అనుకుండొచ్చు ఈ లంచడికి ఎందుకు నన్ను తెగుతుడు చెకప్ గ్లాస్ అనుకుంటా. నాకు తెలుసు. అరే నువ్వు అదే అనుకుంటున్నావు బేటే. లేవట్టేసా గున్షర్ట్. అనురాక డాన్ అంటారు, అనురాక డాన్. అక్షిత్ అంటే అక్షిత్ ఇప్పుడు నువ్వు 100 రూపాయలు సూపర్ చార్జ్ చేసినావు అనుకో, నీకు 1000 రూపాయలు రిటర్న్ ఇస్తా. ఆశ కద్దుండాలి గుద్దకి -1000 అంటున్నా, +1000 అన్నా నేను. మరి అది చెప్పచ్చు కదా, ఎవడని ఏమంటుండే. గాయత్రి మేము ఏ కార్ కుదిరేమో చూపిస్తాము. ఇప్పుడు అదే కార్ అయితే గుద్దాలు ఉంటుంది. ఇంట్లో తెంగుతారు ఫస్ట్. ఇగో జస్ట్ ఇప్పుడు ఆ కార్ రివీల్ అవుతుంది. 5 4 నా లోడ అంటే ఎందుకు. ఇగో లచ్చోడుకా అరే వచ్చా. అరే నువ్వు షుగర్ పేషెంట్ రా. నువ్వైతే గుర్తు తెగుతున్నా నాకు అర్థమైంది. ఇగో అదే ఏంటిగా అదే కార్ నీకు గుర్తు తెగినాం నిన్న. ఇక్కడ మనకపోవచ్చు, నేను ఇయ్యలేదు చక్కగా. అరే ఇట్లా పెట్టింది ఇప్పుడు తెంగేసింది అది. అరే ఇట్లా తీస్తే తెంగేస్తుంది అది. లచ్చోడుకా ఇవాళ మా ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈ దొంగ పొగలు గుద్దాలో రాసిండు. పూకు రాసినా నీ పూకు రాసిన పూకులో పెట్టినా ఏం రాలేమంట. క్యాడ్ ఏమో ఏమో చేద్దాం అనుకున్నావు. అయితే పొద్దున సుల్లి ఆడేమన్నాడు, అరే క్యాడ్ పిచ్చర్ లైట్ రా. అయ్యే 2 షార్ట్ ఆన్సర్లు రాస్తా సెట్, లాంగ్ ఆన్సర్లు ఏం చూసుకోవాలి, ఒక బొమ్మలు చూసుకున్నాక అంతే. అయ్యే బొమ్మలు పోయి ఆడేసి బొమ్మలు పొక్క వాడు పారాబోలా వచ్చింది. అది నాకు తెలియదు. నేను ఏం చేస్తా అంటే సేమ్ అన్న ఒకటే లెక్క ఉంటాయి కదా, రాసిద్దాం తీసాను. ఇలా చూసుకోవడం తెలుసు అమ్మతోడు. అందుకే ఇవాళ అర్థమైంది అది కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అది ఇవాళ అర్థమైంది తెలుసు. అమ్మ వాళ్ళ చూసినాక మళ్ళీ ఇంకొకటి ఇన్వాల్యూట్ ఆఫ్ హెక్సాగోనల్ వచ్చింది. అరే అది దానంత ఈజీ నేను ఏమనుకో తెలుసా, ఒక్కొక్కటి ఎక్స్టెండ్ చేసుకుంటా. మనం స్క్వేర్ ఉంది చూడు, దాని కర్వ్స్ గీయాలి కావచ్చు అని కాదు. అరే సేమ్ అట్లనే రా, సేమ్ అట్లనే ఆల్మోస్ట్ అంతనే. అట్లా ఎందుకు అవసరం ఏం కాదు, వాళ్ళు చదువుకుంటారు. మీరు అనుకుంటవచ్చు ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇంత షో తెంగుతున్నారు చదువుకుంటున్న వాళ్ళ లెక్క అని. కాదు, మేము మొత్తం ముట్ట ఉడిచేసి వచ్చినాం ఇవాళ. అందుకే ఇప్పుడు మా బాధలు చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మంది కూడా ఎప్పటి నుంచి ఇంత టాపర్ అయినాను. కాదు, నేను ఎల్ముద్రానే ఉన్నా, ఇంకా అట్లనే ఎల్ముద్రాన్ లెక్కనే ఉన్నా. తెలుసులే ఇప్పుడు డైరెక్ట్ అది. అరే సబ్స్క్రైబర్లు కొట్టిపిర్రా, అందరూ రోజు అడుక్కుంటున్నారా మిమ్మల్ని కొట్టిపిర్రా అని. అరే సబ్స్క్రైబర్ లేరా, మీ ఆశలు అడుగుతలేను నేను. ఒక్క సబ్స్క్రైబర్ రా, నాజం చిన్న క్రియేటర్ పెద్దవాడవుతారు రా. మీకే మంచి క్వాలిటీలో కంటెంట్ ఇద్దాం అనుకుంటే మీరు స్పెల్లింగ్ క్వాలిటీ QULATY గైస్ క్వాలిటీ స్పెల్లింగ్ కామెంట్ చేయండి. మీరు అనుకుంటవచ్చు ఇప్పుడే చెప్పినా కదా, నేను అన్నమాట ప్రూవ్ చేశాను. ఇంకా ఎట్లున్నా ఎల్ముద్రా అన్న అట్లనే ఉన్నా. క్వాలిటీ ఇలా పెడతా కాదు, అప్పుడు ఆ గుండ్లాంజోడికి ఏమన్నాడు, ఆ గుండుసుల్లి ఆడు నా ముట్టని దవడ కాతులు రాసుల్లి అని నీకు ఎందుకు రా. ఇగో రే, ఇగో చూడు, ఇగో వాడు ఇప్పుడు అంటాడు లంచోడుకు, నా యాతలు అంట పెట్టుకున్నావు కదరా అని అంటాడు. నాకు తెలుసు లంచోడుకు, అరే బేటే నాకు తెలుసు. ఈ సుల్లి ఆడు అనుకుంటాడు నేను ఎందుకు ఇంత చెప్పి లెక్క అని కొడుతున్నాడు అని నాకు తెలుసు. అది నిన్న మనము
అది ఎట్టిగా వదిలి పియోటోలు గుద్దెక్కితే అయిపోతుండేరా. సుల్లి వాడు అరే గుద్దిన ఒక రేంజ్ గుద్దాలరా. అతను లేకాలి అని వాడు అంటాడు ఒకసారి ఏం లే వచ్చిన మొట్ట ఏంలే ఒక్కడేసారి జస్ట్ వన్ నోట్ దాన్ని గుర్తావా? దాని పవర్ అంటారా అంటే మీరు అనుకుండొచ్చు కళ్ళలో మొట్ట అని, అంటే దుమ్ము పడ్డది కళ్ళల్లో, దాని కళ్ళలో మొట్ట అని, ఎందుకు కళ్ళలో దుమ్ము అని అన్నారు. మీరు చెక్క సుల్లి అని నాకు తెలుసు. మీకోసం నా నడుమును కూడా త్యాగం చేస్తాను. అరే నడవంటే అట్లా కాదు, ఈప్రా లంచడక నేను ఎప్పటికే రాలే. ఈప్ని వస్తుంది గాయస్ మీకోసం ఇట్లా వచ్చి. అది అట్లా కాదురా లంచడక. అరే అది కాదురా, బిడ్డ వర్రకి అయిపోయింది కాదురా. అది కాదురా, ఏవో అందరు పొరలు చేసుకొని తిరుగుతుర్రా. మన ఇద్దరు నువ్వు చెప్పకు, మన ఇద్దరం అంటే అన్న కలపకు. నువ్వు తిరుగుతావు, నువ్వు నేను విష్ణు ఆడు తిరుగుతాం. మాట్లాడక. అరే ఫస్ట్ బ్లాగ్ వాడు నేనే ఉంటారు. అరే దేని గురించి చేసినాం తెలుసా? లెన్స్ కార్ట్ గురించి చేసినాము. పోయి లోపల ఎట్లుంటుంది బయట ఎట్లుంటుంది అది చూసి వచ్చినావు తెలుసా? ఏ జరమ్ముతా ఏమనిపిస్తుంది ఇప్పుడు మేము అనుకున్నాం వాడు ఇంటే మీ పరిస్థితి ఏంటి అని. ఏం లేదు తెంగేస్తాం అనికి దగ్గర వాడు దీవరా అనుకుంటా వస్తాడు. ఎయ్యరా బాద్షా అని అనుకుంటాడు. అది దీవరకి ఎయ్యరా బాద్షాకి ఎందుకు కలిపినావు అని అంటారు. అది మగధీర ఇది బాహుబలి అని అంటారు. నాకు తెలుసు. ఎయ్యరా బాద్షా అనుకుంటా వాడు కార్ని ఇట్లా అంటే మేము తెంగేరా పూ కార్ మేము తెగేస్తాం. అరే ఈ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఏమనుకున్నా తెలుసా? బాత్రూంలో కూర్చొని ఛానల్ గురించి ఆలోచించినా సరే పెడదాం మొట్టే ఏవైతే లాడా మనం ఎట్లయినా చేసే లాడాల పంచాయతీ అనుకోండి, ఎవడు చూస్తాడు అనుకుని పెట్టినాం. అందరు మన దోస్తు వాళ్ళందరికీ చెప్పిన అరే కొట్టుర్రా అంటే సరే అని కొట్టిర్రు. ఇక సిల్లి వాళ్ళు కొట్టుర్రా అంటే అరే వ్యూలు కూడా చూడుర్రా కొంచెము. ఒక వ్యూ ఈ చిన్న క్రియేటర్కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఒక్కడేసారి సీదా ఐషో స్పీడ్ అంటే నెక్స్ట్ స్టీమర్ అవార్డు నేనే తీసుకుందామని అనుకున్నాను సార్. 23 సబ్స్క్రైబర్లు రాగానే వాళ్ళు ఒకటి దెంగేసి కూడా లాంచడుకో సుల్లి ఆడవాడు 23 అంటే 22కి అయింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంటే దెంగేసినందుకు అంటే వాళ్ళు తిడుతున్నాయి. ఇప్పుడు మేము కూడా దెంగేస్తాం, మమ్మల్ని కూడా తిట్టు అని తిడతా. మీరు దెంగించుకోనికే ఉన్నారు అదే అంటారు. అక్షిత్ అరే చూడరే గడ్డం ఇగో నీకంటే ఎక్కువ వచ్చింది రే. అరే 4 గంటలు లాంచోడు కాకి బస్సులు వస్తుంది కదా. అరే రేపు తొందర వారా బస్ ఎక్కుతా. అదే బస్ ఇస్తావా? గాయస్ అగో బస్ మొత్తం ఖాళీగా ఉంది. ఏ సీట్లో కూర్చోవాలో కామెంట్ చేయరు. మీరు కామెంట్ చేసిన పట్ల నేను దెంగేస్తాడు. వీడియో అప్లోడ్ అయితే వచ్చిన సుల్లి కంటే అరే సీదా బస్ కింద పోనీరా. బస్సు ముంగట అప్పుడు ఎక్కిన బాయ్.